శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. మరియు మీరు ఈ ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీకు నా నమస్కారం తెలియజేసుకుంటూ, ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు మీపై ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ, భగవద్గీత భక్తి యోగంలో ఈరోజు మనం 5, 6, 7 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ నిరాకార బ్రహ్మను ఎవరైతే ఉపాసిస్తారో వారు చివరకు నన్నే పొందుతారు, అంటే మోక్షం పొందుతారు అని చెప్పారు. ఈ నిరాకార బ్రహ్మను ఉపాసించడం సామాన్యులకు ఎందుకు కష్టమో ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. 5వ శ్లోకం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. క్లేశః అధికతరః తేషాం అవ్యక్త ఆసక్తచేతసాం. అవ్యక్తమే కావాలి అని దాని మీద ఆసక్తి కలిగిన వారికి అది క్లేశః అధికతరః, క్లేశము అధికతరము అంటున్నారు. అవ్యక్తా హి గతి దుఃఖం దేహవద్భి అవాప్యతే. దేహము కలిగిన వారికి అవ్యక్తము చాలా దుఃఖాన్ని, అంటే కష్టాన్ని కలిగిస్తుంది. అంటే దేహము లేకపోతే అవ్యక్తము దుఃఖము కలిగించదా అంటే అలా అర్థం చేసుకోకూడదు. ఏది చేసినా దేహము ఉండాలి. దేవతలుగా అయిన తర్వాత ఉపాసించలేరు, ఎందుకంటే వారికి దేహం ఉండదు కాబట్టి. సో దేవతలు కూడా పొందలేనిది మానవులు ఈ దేహంతో పొందగలరు. మోక్షం పొందాలన్నా, కర్మ చేయాలన్నా, భక్తి చేయాలన్నా, సగుణోపాసన చేయాలన్నా మానవ ఉపాధి ఉండాల్సిందే. ఈ దేహము ఉంటేనే ఏమైనా సాధన చేయగలం. దేహము ఉన్నవారికి అవ్యక్తం పట్టుకోవటం చాలా కష్టం, అంటే దేహస్పృహ కలిగిన వారికి అని అర్థం. దేహము నేను అని అనుకునే వారికి అవ్యక్త ఉపాసన అత్యంత కష్టం. నిరాకార నిగుణోపాసన మార్గంలో నడిచే వారికి శ్రమ ఎక్కువ. ఎందుకంటే భగవంతుడికి రూపం, గుణం, రంగు ఏవీ లేవని భావించి ధ్యానించాలి. మనస్సు స్వభావం ఏమిటి? అది ఎప్పుడూ ఏదో ఒక ఆకారం మీద, ఒక విషయం మీద వాడుతుంటుంది. ఆ ఆకారం మీద కూడా, ఆ విషయం మీద కూడా నిరంతరం నిశ్చలంగా ఉండదు. క్షణక్షణము ఒకదాని మీద స్థిరంగా లేకుండా మాగిపోతూ ఉంటుంది. అటువంటిది శూన్యాన్ని లేదా నిరాకారాన్ని పట్టుకోవడం మనసుకు చాలా కష్టం. దేహవద్భి అవాప్యతే. దేహధారులకు సాధ్యం కాదు. అంటే నేను ఈ శరీరాన్ని అనే భావన మనలో బలంగా ఉంది. మనకు ఆకలి, నిద్ర, సుఖం అన్నీ తెలుసు. మనం ఒక ఆకారం కలిగి ఉండి ఆకారం లేని దేవుడిని ప్రేమించడం లేదా ధ్యానించడం చాలా కష్టం. నిరాకార ఉపాసన దుఃఖంతో కూడిన గమ్యం. అవ్యక్తాహి గతి దుఃఖం. ఈ మార్గంలో వెళ్ళేవారు ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించుకోవాలి. కఠినమైన నియమాలు పాటించాలి. సంసారానికి దూరంగా ఉండాలి. ఇది సామాన్య ప్రజలకు కష్టతరం. సులభమైన భక్తి మార్గం ఉన్నది అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, విశ్రాంతి తీసుకుంటూ ఆనందంగా పైకి వెళ్ళడం భక్తి మార్గం. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానయోగంలో ఉన్నవారిని నిరుత్సాహపరచడం లేదు. మీరు శరీరంతో ఉన్నారు కాబట్టి మీకు రూపం ఉన్న దేవుడిని
పూజించడం ఉత్తమము, సులభము అంటున్నారు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహవద్భిగవాప్యతే. ఎవరైతే తమ మనస్సును అవ్యక్తమైన, కంటికి కనిపించని, ఆకారం లేని నిరాకార బ్రహ్మపై లగ్నం చేస్తారో వారికి ఆ మార్గంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే శరీర అభిమానం ఉన్న మనుష్యులకు, దేహధారులకు ఆ నిరాకార గమ్యాన్ని చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 6, 7 శ్లోకాలను కలిపి చెప్పుకోవాలి. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. 7వ శ్లోకం. తేషామహం సముద్ధక్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేసిత చేతసాం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య. ఎవరైతే సర్వకర్మలను నాయందు సన్యస్య సమర్పించి, అర్పించి కాదు సమర్పించి, అంటే కర్మలతో పాటు తాను చేస్తున్నాను అన్న భావాన్ని కూడా అర్పిస్తే అది సమర్పణ అవుతుంది. అర్పించడమే కాదు, మత్పరాహ నేనే పరమము అని ఆశ్రయించి, అనన్యేన ఏవ యోగేన అనన్య భక్తితో మాం ధ్యాయంత ఉపాసతే నన్ను ధ్యానిస్తూ ఉపాసించేవారు మయి ఆవేశిత చేతసాం నాయందే లగ్నమైన మనస్సు కలవారికి తేషాం అహం సముద్ధక్త మృత్యు సంసార సాగరాత్ వారిని నేను మృత్యు సంసార సాగరం నుండి ఉద్ధరిస్తాను. అభయం ఇచ్చేస్తున్నాడు స్వామి. ఎప్పుడు ఉద్ధరిస్తాను? కొన్ని జన్మల తర్వాత అని కాదు, భవామి నచిరాత్ ఆలస్యం లేకుండా శీఘ్రముగా అని. అనన్య భక్తులకు భగవానుడు తాను ఈ జనన మరణ చక్రం నుండి వారిని ఉద్ధరిస్తాను అంటున్నాడు. అదే నిర్గుణ భక్తులు వాళ్ళే ఉద్ధరింపబడతారు. వాళ్ళు స్వతంత్రులు. నిర్గుణ భక్తులు స్వతంత్రులు. అనన్య భక్తులు నన్ను పట్టుకున్నారు కనుక నేను వారిని ఉద్ధరింపజేస్తాను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ సులభమైన భక్తి మార్గంలో భక్తుడు చేయవలసింది 4 పనులు. 1, సర్వకర్మలను భగవంతుడికి సమర్పించడం. ఇది నా పని కాదు, భగవంతుడి పని. నేను చేయటం లేదు, నా చేత చేయిస్తున్నాడు. ఫలితాన్ని ఆశించకుండా కృష్ణార్పణంగా చేయడం సర్వాణి కర్మాణి మయి సన్యస్య. 2, మత్పరాహ భగవంతుడే పరమగతి అని నమ్మడం. జీవితంలో డబ్బు, పదవి, కీర్తి ముఖ్యం కాదు, భగవంతుడిని చేరటమే నా జీవిత లక్ష్యం అని బలంగా నిర్ణయించుకోవటం. ఇది మత్పరాహ. 3, అనన్య భక్తితో ధ్యానించడం. మనసులో వేరే దేవుళ్ళు, వేరే కోరికలు లేకుండా ఏకాగ్రతతో కేవలం ఆ పరమాత్మనే ఎల్లప్పుడూ ధ్యానించడం. అనన్యేనైవ యోగేన నిరంతరం స్మరించడం. శరీరం పనులు చేస్తున్నా కూడా మనస్సు, చిత్తము భగవంతుడిని తలుచుకోవటం. మా ధ్యాయంత ఉపాసతే. భక్తుడు ఈ 4 పనులు చేస్తుంటే భగవంతుడు నేను వారిని ఈ మృత్యు సంసార సాగరం అంటే జనన మరణ చక్రాల నుండి బయటపడేస్తాను అని మాట ఇస్తున్నాడు. భక్తుడు తన సొంత శక్తితో ఈ మాయను దాటలేడు, జయించలేడు. జ్ఞాన మార్గంలో మోక్షం కావడానికి చాలా జన్మలు పట్టవచ్చు, కానీ భక్తి మార్గంలో భక్తుడు
ఆర్తితో పిలిస్తే చాలు, వెంటనే వచ్చి రక్షిస్తాడు. చిరాత్, జ్ఞాన మార్గంలో మన కాళ్ళతో మనం నడవాలి, అది కష్ట మార్గం. అదే భక్తి మార్గంలో దేవుడే మనల్ని ఎత్తుకొని నడుస్తాడు. ఇది సులభ మార్గం. నా యందు మనసు లగ్నం చేయి, నేను నిన్ను రక్షిస్తాను అని అభయం ఇస్తున్నాడు పరమాత్మ. ఇది మార్జాల కిశోర న్యాయం. మార్జాల కిశోర న్యాయం అంటే పిల్లి తన పిల్లను నోటితో పట్టుకొని సురక్షితమైన చోటికి చేరుస్తుంది. పిల్ల ఏ ప్రయత్నం చేయక్కర్లేదు, కేవలం తన తల్లిని నమ్మితే చాలు. భక్తి మార్గం కూడా అంతే. భక్తుడు భగవంతుడిని సంపూర్ణంగా నమ్మితే భగవంతుడే బాధ్యత తీసుకొని మోక్షాన్ని ఇస్తాడు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధక్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేసిత చేతసాం. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం భగవద్గీత తెలుసుకుందాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.